హలో ఫుడీస్, ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది బ్యాచిలర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే ఇందులో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇది చాలా ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీ కూడా. సో ఫస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ అనేది ఈ టైంలోనే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఓవర్ ఫ్రై అవ్వకూడదు. సో ఓవర్ ఫ్రై అవ్వకముందే మన చికెన్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని 5 minutes వరకు మూత పెట్టి వదిలేయాలి. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు దీని మీద మూత పెట్టి మనం వదిలేయాలి. ఒక 5 minutes తర్వాత మీరు తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. దీని ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ ఇంకిపోయే వరకు మనం 5 minutes వరకు మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం. సో మూత తీసి చూస్తే ఇందులో వాటర్ ఇంకిపోయినట్టు మీకు కనిపిస్తుంది. ఇందులో కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ గ్రేవీ కోసం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫ్లేవర్ కూడా ఇస్తుంది. దీంట్లోనే హోమ్మేడ్ మిర్చి పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మీకు హోమ్మేడ్ మిర్చి పౌడర్ అండ్ హోమ్మేడ్ గరం మసాలా రెసిపీస్ తెలియకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను అవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఈ స్పైసెస్ మాత్రమే ఈ రెసిపీకి మెయిన్ రీజన్. ఈ స్పైసెస్ మాత్రమే ఈ రెసిపీస్కి మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. సో ఒక్కసారి అవి యాడ్ చేసుకొని 5 minutes కోసం మూత పెట్టి ఉంచి తర్వాత తీసి చూస్తే ఇందులో గ్రేవీ అనేది కొంచెం ఇంకిపోయినట్టు కనిపిస్తుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 7 minutes మూత పెట్టి వదిలేయాలి. తర్వాత మనకి ఆ గ్రేవీ సరిపోయింది అనిపిస్తే కర్రీ రెడీ. లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు ఇంకొంచెం సేపు మూత పెట్టి వదిలేయచ్చు. తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేయచ్చు. అంతే, సింపుల్. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫుడీస్. బాయ్.